సో 5 years అయితే రేవంత్ రెడ్డి ఉంటాడు అనేటువంటి గ్యారెంటీ ఇంకా లేదు. లేదు, రేవంత్ రెడ్డి అనే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఎంత మంచి దురంధరుడు, రాజకీయ దురంధరుడు వచ్చినా 5 ఏళ్ళు అయితే ఉండడు. ప్రతి ఒక్కడికి ఇప్పటికీ వి హనుమంతరావుకి అసలు నేను సీఎం కావాల్సిన వాడని మొదలు పెడతాను. వి హనుమంతరావు ఇప్పటికీ నేను సీఎం కావాల్సిన వాడిని, ఆ రోజు ఇట్లా తప్పిపోయింది అట్లా తప్పిపోయింది అనే ఆశ ఉన్నవాడే. సీఎం చుట్టూ ఉన్న వాళ్ళకి ఆశ ఉన్నదే ఉన్నది. పవర్కి రూలింగ్ కేపబిలిటీ గవర్నెన్స్ కన్నా కూడా ఫండ్స్, ఓకే, సెంట్రల్ గవర్నమెంట్కి ఫండ్స్ ఎవరైతే మంచిగా ఫీడ్ చేయగలరో వాళ్ళు కలకాలం ఉంటారు. అది జరుగుతూ వచ్చి వైఎస్ఆర్ నుంచి కూడా, వైఎస్ఆర్ ఒక రకంగా గవర్నెన్స్ పరంగా సంక్షేమ పథకాలు జనాలతోనూ ఉంటుంది కాబట్టి ఫండ్స్ చేయటం, ఇక్కడ ఏఐసిసి మీటింగ్లు చేయటం, తిరుపతిలో అక్కడ ఇక్కడ మీటింగ్లు చేయడం, అట్లాంటివన్నీ కేవీపీ సహాయంతో అట్లాంటివన్నీ చేయటం వల్ల కూడా ఆయన కంటిన్యూ అవ్వగలడు. అదే స్టైల్లో రేవంత్ కూడా చేయగలడు. ఇప్పుడు రేపు పొద్దున ఏఐసిసి మీటింగ్ అంటే గచ్చిబౌలి స్టేడియంలో చేయగలడు. ఈ కెన్ మొబిలైజ్, ఈ కెన్ ఆర్గనైజ్. సో ఆ పద్ధతిలో కంటిన్యూ అవ్వచ్చు. వాళ్ళు ఇంటర్నల్గా ఇప్పుడు మీరు అన్నట్టు 27 ఎమ్మెల్యేలు సరిగా పనిచేయట్లేదని అని చెప్తున్నారు. వాళ్ళలో కొంతమంది స్ప్లిట్ అయిపోయి వేరే చోటుకి వెళ్ళిపోవడం. బీఆర్ఎస్ ఆల్రెడీ గ్రాఫ్ రోజు రోజుకి మెల్లగా పెరుగుతుంది, పెంచుతున్నారు. వీళ్ళు వీళ్ళు పెంచడం వల్లే పెరుగుతుంది, వీళ్ళు పెంచడం వల్లే పెరుగుతుంది. కాంగ్రెస్ తనంతటి తన పవర్లోకి రాలా, వీళ్ళ అహంకారం వల్ల వచ్చింది. బీఆర్ఎస్ అహంకారం వల్ల వచ్చింది. అహంకారం వల్ల వచ్చింది, పడిపోయింది అనుకున్న దాన్ని మళ్ళీ వీళ్ళు కొంత మేరకు ఐసీయూలో పెట్టి ఆక్సిజన్ పెట్టి మెల్లగా స్లోగా రివైవ్ చేస్తున్నారు. దాదాపు రివైవ్ అయినట్టే. అందుకని ఏం తమాషా అవుతుంది, ఇంకా జనాలలో రిసెంట్మెంట్ రావాలని కేసీఆర్ అక్కడ ఫామ్ హౌస్లో ఉండే, ఫామ్ హౌస్లో తనేం ఖాళీగా లేడు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. రోజు తన సెల్ఫ్ డ్రైవింగ్లో తన ఫామ్ హౌస్లో తిరుగుతున్నాడు. డిఫరెంట్ పాయింట్స్లో అగ్రికల్చర్ ఆఫీసర్లు, పవర్ వాళ్ళు వీళ్ళు. ఒకప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఎట్లా కన్సల్టేషన్ ఉండేదో ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ రేపు వస్తే మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది సాయంత్రం ఒక 2 hours అగ్రికల్చర్ ఆడియో వీడియో చూస్తున్నాడు బిఫోర్ డిన్నర్. అగ్రికల్చర్ ఎక్స్పర్ట్లు వస్తున్నారు ఆయన దగ్గరికి, ఏ మాత్రం ఖాళీగా లేడు. కొంచెం హుషారుగా ఉంటుందని సెల్ఫ్ డ్రైవ్ చేస్తూ తన మొక్కలు అవి చూసుకుంటూ, అగ్రికల్చర్ చూసుకుంటూ. ఇప్పుడు వెదురు పెంచితే లాభం అని ఎవరో చెప్పారు, వెదురు ఎట్లా పెంచాలి అనేది అధ్యయనం చేస్తున్నాడు ఆయన. ఏం ఖాళీగా లేడు, చక్కగా టైంకి తింటున్నాడు, వచ్చినోడికి భోజనాలు పెడుతున్నాడు, మాట్లాడుతున్నాడు. ఎవరిని కలవట్లేదు, అదంతా కాదు, కలిసే వాళ్ళని కలుస్తూనే ఉన్నారు, మాట్లాడే వాళ్ళతోనే మాట్లాడుతూనే ఉన్నారు. మేము కూడా ఆఫీస్ వాళ్ళం అప్పుడప్పుడు పోయి కలుస్తూనే ఉన్నాం. కాకపోతే హెవీ పబ్లిసిటీ ఏం లేదు. ఓకే, ఇంతకుముందు అంటే రిసెర్చ్ లాగా నడుస్తూనే ఉంది. అగ్రికల్చర్ మీద ఆయనకు ఆనాడు ఉన్న ప్రీతి, ఈనాడు ఉన్న ప్రీతి లేదు. ఇప్పుడు తన క్షేత్రంలో, తన వ్యవసాయ క్షేత్రంలో వెదురు పెంచే ప్లాన్ చేస్తున్నాడు. డిఫరెంట్ కంట్రీస్లో వెదురు ఎట్లా పెంచుతారు, అది ఎట్లా ఉపయోగపడుతుంది, కమర్షియల్ క్రాప్ అది ఎట్లా. ఏదో ఒక రోజు ప్రెస్ మీట్ చెప్పి అందరినీ, జర్నలిస్టులందరినీ వ్యవసాయ క్షేత్రానికి పిలిచి వెదురు ఇది 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 దీని లాభాలు ఇవి అని చెప్పినా ఏమి ఆశ్చర్యం లేదు. ఖాళీగా ఏమి ఉండట్లేదు, బయటికి అయితే రావట్లేదు. ఆయన వాళ్ళ పార్టీ కేడర్ సార్ మొత్తం అంతా తగలబడిపోతుంది, ఏం లేదు అక్కడ, ఏం లేదు, మీరు రావాలి, బయటికి రావాలి, అది అని చెప్పినా ఇంకా టైం రాలేదు. ఇంకా జనాలు ఎప్పుడు పిలుస్తారో నాకు తెలుసు. జనాలు పిలిచినప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు నేను తప్పకుండా వస్తాను, మాట్లాడతానని చెప్తున్నాడు. మీన్ వైల్ కేటీఆర్ వీళ్ళందరూ చేస్తున్నారు. వీళ్ళందరూ చేసింది తనకేం కొత్త కాదు. వీళ్ళు ఒక 10 రెట్లు చేస్తే ఆయన 100 రెట్లు చేస్తేనే ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళు. సో రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ కానీ, వాళ్ళ ఎమ్మెల్యేస్ కానీ ఎవరు పబ్లిక్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవటం లేదు. దాదాపు 1 year టైంలోనే వాళ్ళ స్టాక్స్ అన్నీ పడిపోయినాయి. ఎక్కడ ఏమీ జరగట్లేదు. జనాలకు కావాల్సిన మినిమం అవసరాలు కూడా వాళ్ళు తీర్చలేకపోతున్నారు. ఒకప్పుడు ముషిరాబాద్ లాంటి ఏరియాలో 24/7 వాటర్ ఇవ్వటానికి ప్రయత్నాలు చేసినాయి. కొన్ని చోట్ల అయితే ట్యాప్ ఇస్తే, కొన్ని చోట్ల ఒక ఏరియాలో 2 ఏరియాలలో ఆ నీళ్ళ ట్యాంకర్ ఉండే చుట్టుపక్కల ఏరియాలో నీళ్లు కూడా వచ్చాయి. ఇప్పుడు గంట నీళ్లు రావటం లేదు సరిగా. ఇదేం సమ్మరా, రిజర్వాయర్లు అన్నీ ఫుల్ ఉన్నాయి. నువ్వు మంచి నీళ్ళు ఇవ్వలేకపోతే, కరెంటు ఇంటరప్షన్ లేకుండా కనీసం హైదరాబాద్లో ఇవ్వలేకపోతే, ట్రాఫిక్ నియంత్రణ చేయలేకపోతే ఏం చేస్తున్నట్టు? ట్రాఫిక్ నరకం. మెహదీపట్నం హైదరాబాద్ జిహెచ్ఎంసీలో కాంట్రాక్టర్లు ధర్నాలు చేశారు. మరి పైసలు ఇస్తలేరు, బిల్స్ రావట్లేదు, ఫండ్స్ లేవు. ఒక పక్కన
తెలంగాణ బతుకుతుందంటేనే హైదరాబాద్ ఫండ్స్ మీద వాళ్ళకి ఇవ్వకపోతే ఫండ్స్ లేవని ఒక పక్కన బాధపడుతూ మూసి ప్రక్షాళన, మూసి సుందరీకరణ, ఇది అవసరమా? ప్రక్షాళన ఓకే, పొల్యూషన్ లేకుండా చేస్తున్నాను, సుందరీకరణ అవసరమా? ట్రాఫిక్ మేనేజ్మెంట్ అవసరమా? ఎవరో హైడ్రా వాలంటీర్లట, ఎవడి మొబైల్ చూసుకుంటూ వాడు అదొకటి జాకెట్ వేసుకొని సాటుకు పోయి కూర్చొని సిగరెట్ తాక్కుంటూ వాళ్ళు ట్రాఫిక్ వాలంటీర్లట. ట్రాఫిక్ పోలీసు వాడే ఏం చేయలేకపోతే ట్రాఫిక్ వాలంటీర్ ఏం చేయగలుగుతాడు? దానికి మళ్ళీ హైడ్రా అటాచ్మెంట్ ఒకటి. కొత్తగా వచ్చిన ఆర్ఎం గారు ఫ్లైఓవర్ నిండిపోయింది ట్రాఫిక్ తోటి. ఒకటి వాటర్ జోన్లో ఉందని, బఫర్ జోన్లో ఉందని కూలగొట్టడం ఒక ఎత్తు, జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గర పర్మిషన్ తెచ్చుకొని రోడ్ల మీద ఇండ్లు కట్టడం ఒక ఎత్తు. ఈ మధ్య కన్స్ట్రక్షన్లు అన్ని సెట్ బ్యాక్లు లేకుండానే నడుస్తున్నాయి. కంప్లైంట్ చేసినా ఎవడో వచ్చేది లేదు, ఏమి లేదు, అన్ని ఆఫీసుల్లోనే బ్రోకర్ల ద్వారానే అంత సెటిల్మెంట్. భయం పోయింది జనాలు. భయం అనేది ఏం లేదు. నో రిస్ట్రిక్షన్, కన్స్ట్రక్షన్స్ విచ్చలవిడి. ఇక్కడ ఎఫ్ఎస్ఐ లేదు అంటారు, 5 అంతస్తులు 6 అంతస్తులు అడు కట్టేస్తూనే ఉన్నాడు, పోతూనే ఉన్నాడు. ఒక పక్క కబ్జాలు నడుస్తున్నాయి, ఇంకో పక్కనేమో నాలాల మీద ఉందని అది ఉందని ఏదో టార్గెటెడ్గా కొంత డెమాలిషన్లు. థియరీగా టెక్నికల్గా చేస్తే అయ్యే పని కాదు. ట్రాఫిక్ని కెమెరాలో చూసి మేనేజ్ చేయలేము, అక్కడ స్పాట్లో నిలబడితేనే నువ్వు మేనేజ్ చేయగలవు. ట్రాఫిక్ కూడా మేనేజ్ చేయలేడు. స్టడీ లేదు, ఒక 1 వీక్ ఒక ఏరియాలో ఎట్లయితుంది, ఎందుకైతుంది అనేటువంటి స్టడీ కూడా ఉండట్లేదు. ఆ క్షణానికే తప్ప ఇంకొకటి కాదు. అక్కడ ఎన్ని ఆఫీసులు ఉన్నాయి ఐడెంటిఫై చేసి సగం ఆఫీసులో ఈ టైంలో పోతారు, సగం ఆఫీసులో ఇంకో నెక్స్ట్ అవర్లో పోతారు, రిటర్న్లో కూడా వాళ్ళు ఆ నెక్స్ట్ అవర్లో వస్తారంటే అప్పుడు ట్రాఫిక్ కొంత సెగ్రిగేటివ్. అందరూ 5 గంటలకు రోడ్డు మీదకి వస్తే ఇంకా ఎట్టిపోతారు. 6 గంటలు కొట్టుకుంటూ ఉండాల్సింది. స్కూల్స్ని కూడా చేయొచ్చు, కొంత షిఫ్ట్ చేయొచ్చు, 1 అవర్ షిఫ్ట్ చేయొచ్చు, 1 అవర్ ముందుకు చేయొచ్చు. ఈ జోన్లో ఉన్నవన్నీ ఈ అవర్స్, ఆ జోన్లో ఉన్నవన్నీ ఆ అవర్స్, వాడు ఆ రోడ్డు పోతాడు ఈ రోడ్, అట్లా చేయొచ్చు. అట్లా కాకుండా ఆ ఆలోచన చేయకుండా హైడ్రా వాలంటీర్లని ఇవన్నీ ఏమి అయ్యే పని కాదు, ఏమీ అవ్వటం లేదు. మాట్లాడితే మూసి ప్రక్షాళన, అది ఏమవుతుందో ఎక్కడవుతుందో ఎవరికి ఏమీ అర్థం కావట్లేదు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టినవి కూలిపోతున్నాయి, అవి ఎప్పుడు ఇస్తారో తెలియదు, సరైన క్వాలిటీ లేక. అయిపోయింది 10 ఏళ్ళ నుంచి ఎవరు దాని పని అయిపోయింది. కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి కాబట్టి వాటి క్వాలిటీ ఎట్లుంటుందో చూడాలి. ఫండ్స్ లేవు, ఏం కడతాడు? ఫండ్స్ లేవంటున్నారు, ఎట్లా కడతారు? ఇచ్చిన వాటికి కాంట్రాక్టర్లు బిల్లు, ఆల్రెడీ పనిచేసినటువంటి వాళ్ళకి కాంట్రాక్టర్లకే బిల్లులు ఇవ్వలేదు.